నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ముగ్గురమ్మల మూలపుటమ్మ, కొలిచేవారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి అంటేనే అందరికీ పెద్ద దిక్కు. భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్న ఆ తల్లి నేనున్నానంటూ అందరికీ దీవెనలందిస్తోంది. ఇది భక్తుల నమ్మకం. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. జగదాంబిక అయిన ఆ తల్లి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, నూకాలమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ ఇలా పేర్లు ఏవైనా ఆ తల్లి మాత్రం ఒకటే. నవరాత్రుల సందర్భంగా దాదాపు 200 ఏళ్ల చరిత్ర గల పెద్దమ్మ గుడి విశేషాలేంటో ఓసారి చూద్దాం. భక్తులను అమ్మల ఆదరించి కష్టాలు దరిచేరనీయకుండా కాపలా ఉంటుంది. మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది. ఆ తల్లే పెద్దమ్మ తల్లి, మనసున్న తల్లి. ఆలయ ఆవరణలో కాలు పెట్టగానే అమ్మ ఒడికి చేరినంత నిశ్చితంగా ఉంటుంది. భాగ్యనగరంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి ఆలయం వెలిసింది. హైదరాబాద్ నగర వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమ్మ తల్లి ఆలయం గురించి తెలియని వారుంటారు. సంవత్సరం పొడవునా భక్తులతో రద్దీగా ఉండే పెద్దమ్మ ఆలయం ఆషాఢంలో బోనాల శోభతో కలకళ్లాడిపోతుంది. నవరాత్రుల సమయంలో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్య అభిషేకాలతో పాటు శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరుగుతాయి. అలాగే ఈ ఆలయంలో ఏడాదిలో ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢంలో బోనాల ఉత్సవాలు, ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు, దసరా రోజుల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో త్రిమూర్తులు కూడా మహిషాసురుని బాధలు పడలేక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారట. అనంతరం మహిషాసురుణ్ణి అమ్మవారు అంతమొందించింది. ఆ సమయంలో అలసిపోయిన అమ్మవారు అడవిలోని బండరాళ్ల మధ్య విశ్రాంతి తీసుకుందట. ఆ ప్రదేశమే ప్రస్తుత జూబ్లీహిల్స్ అని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగుతూ ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలను, ఋషులను హింసిస్తూ యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ అరాచకంగా ప్రవర్తించేవాడు. ఆడవారిని చెరపడుతూ ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమేశాడు. ఆ క్లిష్ట సమయంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా మహిషాసురుడి బాధలు పడలేక త్రిపురాంబిక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారట. అప్పుడు అమ్మవారు కన్నెర్ర చేయడంతో అమ్మవారి మహాశక్తి ముందు మహిషాసురుడి శక్తి చిన్నబోయింది. ఈ భీకర పోరాటంలో మహిషాసురుణ్ణి అమ్మవారు అంతమొందించిందట. ఆ భీకర యుద్ధం సమయంలో అలసత్వానికి గురైన అమ్మవారు ఆ ప్రాంతంలోని అడవుల్లో బండరాళ్ల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందని చెబుతారు. అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ఆ ప్రదేశమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయమని ప్రతీతి. అప్పట్లో పల్లెగా ఉన్న ఈ ప్రాంతంలో అమ్మవారు గ్రామ దేవతగా పూజలందుకునేవారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. నగరం అభివృద్ధి చెందిన తరువాత సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి. గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతోంది. దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం ఉన్నాయి. గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి ఇరువైపులా పోతురాజు విగ్రహాలు ఉంటాయి. అమ్మవారి గర్భాలయం వెనుక వైపున నవదుర్గల ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అమ్మవార్లను దర్శించుకోవచ్చు. గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో దర్శనమిస్తోంది. అమ్మవారు నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తిని కూడా దర్శించుకోవచ్చు. ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. ఇక గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం, త్రిశూలం, కుంకుమభరణ, ఖడ్గంతో ఆభరణాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తోంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఉంటారు. ఈ ఉత్సవమూర్తి ముందున్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య అభిషేకాలతో పాటు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలో బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, అలాగే దసరా రోజుల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.